హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వాణి రుచులు. మనకి సమ్మర్లో ఒంట్లో వేడిని తగ్గించి ఒంటికి చలువ చేసే బార్లీ గింజలతో ఒక హెల్తీ డ్రింక్ రెసిపీ చూపించబోతున్నానండి. మనకి ఇది ఒంట్లో వేడిని తగ్గించడమే కాకుండా హెల్త్ బెనిఫిట్స్ కూడా చాలా ఉన్నాయండి. ఒంట్లో చెడు కొలెస్ట్రాల్ని తగ్గిస్తుంది, అంతేకాకుండా వెయిట్ లాస్ అవుతారు, షుగర్ లెవెల్స్ని కూడా కంట్రోల్ చేస్తుందండి. ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి. ఇప్పుడు ఒక గిన్నెని తీసుకొని అందులోకి 1/2 కప్పు బార్లీ గింజల్ని యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న దాంట్లోకి 1 కప్పు వాటర్ని యాడ్ చేసుకొని వాటర్ తోటి 2 టైమ్స్ బాగా శుభ్రం చేయండి. ఇలా శుభ్రం చేశాక మరొకసారి వాటర్ యాడ్ చేసుకొని ఒక 1 అవర్ నానబెట్టుకోవాలి. వీటి పక్కన పెట్టుకొని మరొక బౌల్లోకి 1 టీ స్పూన్ సబ్జా గింజల్ని యాడ్ చేసుకొని వాటర్ యాడ్ చేసి 5 మినిట్స్ నానబెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ మీద గిన్నెని పెట్టుకొని 1/2 కప్పు బార్లీ గింజలకి 3 కప్పులు వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేశాక ఇందులోకి 1 ఇంచ్ అల్లం ముక్క దంచినది యాడ్ చేసుకొని వాటర్ బాయిలింగ్ అయ్యేంత వరకు మీడియం ఫ్లేమ్లో ఉడికించండి. ఇలా బాయిల్ అవుతున్నప్పుడు నానబెట్టుకున్నటువంటి బార్లీ గింజల్ని యాడ్ చేసుకోవాలి. వీటిని మీడియం ఫ్లేమ్ మీదనే గరిటెతోటి కలుపుకుంటూ 20 to 30 మినిట్స్ పొంగు రాకుండా బాగా ఉడికించుకోవాలి. మనకి 30 మినిట్స్ తర్వాత చూస్తే బార్లీ గింజలను పూర్తిగా ఉడుకుంటాయండి. ఈ స్టేజ్లో ఉన్నప్పుడు స్టవ్ ఆపేసి ఈ వాటర్ పూర్తిగా చల్లారనివ్వాలి. ఇలా చల్లారినటువంటి బార్లీ వాటర్ని వేరొక బౌల్లోకి టీ స్టైనర్ తోటి ఫిల్టర్ చేసుకోండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ మీద క్లిక్ చేస్తే నోటిఫికేషన్స్ అనేది ముందుగా వస్తాయి. ఇలా ఫిల్టర్ చేసుకున్నటువంటి ఈ బార్లీ గింజల్ని సపరేట్ చేసుకొని మనం ఈ గింజలతోటి చపాతీ కూడా ప్రిపేర్ చేయొచ్చండి. మిక్సీ జార్లోకి యాడ్ చేసి మెత్తని పేస్ట్లా గ్రైండ్ చేసుకొని చపాతీ పిండి కలుపుకొని చపాతీ కూడా ప్రిపేర్ చేయొచ్చు. ఇలా ఫిల్టర్ చేసుకున్నటువంటి ఈ వాటర్ని ఒకసారి గరిటెతోటి బాగా మిక్స్ చేయండి. ఇలా మిక్స్ చేసుకున్నాక ఇందులోకి కొద్దిగా నిమ్మరసం యాడ్ చేసుకొని అలాగే 1/2 టీ స్పూన్ సాల్ట్ని కూడా యాడ్ చేసి సన్నగా తరిగిన పుదీనా ఆకుల్ని యాడ్ చేసుకొని గరిటెతోటి ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక మనం నానబెట్టుకున్నటువంటి సబ్జా గింజలను కూడా యాడ్ చేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోండి. ఇంతేనండి, మనకి బార్లీ వాటర్ అనేది తొందరగా రెడీ అయిపోతుంది. ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్నటువంటి ఈ బార్లీ వాటర్ని చల్లగా మనం మధ్యాహ్నం టైంలో సర్వ్ చేసుకుంటే పిల్లలైనా పెద్దవాళ్ళకైనా కూడా చాలా మంచిదండి. ఈ సమ్మర్లో ఈ విధంగా సర్వ్ చేసుకోండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని హెల్తీ రెసిపీస్ కోసం ఛానల్ని విజిట్ చేయండి. ఈ రెసిపీని ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి.